లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్న వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సరిగ్గా ట్రైలర్ లాంచ్ సమయానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ ఆన్ చేసి త్వరగానే మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తానో తెలియదు, ఒక్కసారి తనివి తీరా మాట్లాడనివ్వండి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అర్జున్ సన్న వైజయంతి చిత్ర బృందం మొత్తానికి నా నమస్కారాలు. ఈ వేదికపై చాలా సార్లు నేను కళ్యాణ్ రామ్ నిలబడినప్పుడు నాన్నగారు చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా స్టేజ్ పై నాన్నగారు లేరనే లోటు తీరినట్లు అయింది. విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక క్షణం అర్జున్ సన్న వైజయంతి చిత్రంలో నాన్నగారు ఉంటే ఎలా ఉంటుందో, అది ఈ రోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిన ఫీలింగ్ కలిగింది. విజయశాంతి గారు సాధించిన గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కేవలం మన తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, భారతదేశ చిత్రపటంలో హీరోలతో సమానంగా నిలబడిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కరే. కర్తవ్యం కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, మగరాయుడు అనే సినిమా కావచ్చు, ఆవిడ చేసిన ఎన్నో సినిమాలు మీరు చూస్తే ఆవిడ చేసిన అన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంకెవరూ చేయలేదు. ఆ అదృష్టం ఆమె ఒక్కరికే దక్కింది. ఈ సినిమా ఆలోచన కూడా నాకు అనిపిస్తోంది. కర్తవ్యం నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచి మొదలై ఉండొచ్చు ఈ ఐడియా. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా అన్న సినిమా ఈవెంట్ కి రావడం ఒక మంచి విషయం. ఎందుకంటే మీ అందరినీ కలుసుకునే అవకాశం దొరికింది. కానీ ఈ సినిమాలో ఒక చిన్న ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని నేను ఇప్పటికే చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు, పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు, సహాయం గారు లేకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లేకపోతే ఈ చిత్రం లేదు, ఈ చిత్రానికి సునీల్ అశోక్ నిర్మాతలు కాకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కరు ప్రాణం పెట్టి ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఆ రోజు సినిమా చూస్తున్నప్పుడు మాకు తెలుసు వాళ్ళు ఈ సినిమాని ఎంత నమ్మారో. 18వ తారీఖు మీ అందరి ముందుకు రాబోతున్న ఈ చిత్రం రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు మాత్రం థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు తిరిగేలాకపోతే నన్ను అడగండి. చివరిగా ప్రతిసారి నేను చెబుతూ ఉంటాను, కాలర్ ఎక్కడ ఎగరేయమని. ఇప్పుడు అన్న మీరొక్కసారి కాలర్ ఎగరేయండి అంటూ కళ్యాణ్ రామ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఉత్సాహపరిచారు. కళ్యాణ్ రామ్ వద్దు అనడంతో ఎన్టీఆర్ఏ స్వయంగా కాలర్ ఎగరేశారు.